మనం మన పాఠశాలకు సంబంధించి ప్రతి నెల చివరిలో ఎండిఎం బిల్లును ఎంఆర్సి వారికి పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎండిఎం బిల్లును ఆన్లైన్లోనే ఎలాంటి ఎక్సెల్ సాఫ్ట్వేర్లు కానీ లేదంటే మాన్యువల్గా తయారు చేసుకునే విధానం కాకుండా ఆన్లైన్లోనే మన యొక్క మొబైల్లోనే అంటే మొబైల్లో చేయవచ్చు, సిస్టంలో కూడా చేయవచ్చు. ఈజీగా ఎలా ఆన్లైన్లోనే ఈ ఎండిఎం బిల్లుని ప్రిపేర్ చేసేసి పీడిఎఫ్లోకి జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు ఈ ఎండిఎం ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathi.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీ ఎండిఎం బిల్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎండిఎం బిల్లుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా మనం బిల్లుని ప్రిపేర్ చేయవచ్చు. ముందుగా దీన్ని సిస్టంలో ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ మీకు మొబైల్లో కూడా చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలనేది. ముందుగా మీరు ఈ విధంగా బిల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీ యొక్క స్కూల్ వివరాలు ఇవ్వండి. స్కూలు, విలేజ్, మండలం, ఎండిఎం ఏజెన్సీ, బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, యూడైస్ కోడ్, కుక్ హోమ్ హెల్పర్స్, అదేవిధంగా మంత్ సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ మనం ఆగస్టు నెలలో ఉన్నాం కాబట్టి ఆగస్టు 2026 అని చెప్పేసి ఇవ్వండి. నేను ఈ విధంగా వీడియో కొరకు ఇలా శాంపుల్గా ఇచ్చాను. తర్వాత సెకండ్ స్టెప్లో ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ ఇవ్వండి. ఈ క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ అనేది మీకు కరెక్ట్గా ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. మీకు గుర్తున్నట్లుగా మీ యొక్క తరగతుల వారీగా ఎన్రోల్మెంట్ ఇవ్వండి. ప్రైమరీ వారు వచ్చేసరికి 1 నుంచి 5 తరగతులు మాత్రమే ఇవ్వండి. ఇక్కడ డిఫాల్ట్గా ముందుగానే 0 ఉంచడం జరిగింది. మీరు ఏ తరగతికైనా ఇవ్వకపోతే 0 ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మీరు 1 నుంచి 5 వరకు ప్రైమరీ వారు ఇవ్వండి. యూపీ వారు వచ్చేసరికి 6th, 7th, 8th ఉంటే 8th కూడా ఇవ్వండి. హై స్కూల్ వారు వచ్చేసరికి 6th నుంచి 10th క్లాస్ వరకు సుమారుగా ఇవ్వండి. కరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎన్రోల్మెంట్ ఎందుకు ఇక్కడ పెట్టామంటే ఇక్కడ మనం ఇచ్చిన ఎన్రోల్మెంట్ ఆధారంగా అంటే మనం ఇచ్చిన తరగతుల ఆధారంగా ఇక్కడ చివరిలో మీకు పీడిఎఫ్లో బిల్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మీరు 1 నుంచి 5 తరగతులకు ఎన్రోల్మెంట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ చివరిలో మీరు పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మీకు ప్రైమరీ వారికి డౌన్లోడ్ అవుతుంది. అదే మీరు 6th, 7th, 8th కూడా ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు చివరిలో 1 నుంచి 5 తరగతులకు ఒక బిల్లు, 6 నుంచి 8 తరగతులకు ఇంకొక బిల్లు పీడిఎఫ్లోకి జనరేట్ అవుతుంది. అదే మీరు 6th నుంచి 10th వరకు మాత్రమే ఇచ్చారనుకోండి, అప్పుడు హై స్కూల్ వారికి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు ఒక బిల్లు, 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంకొక బిల్లు, ఈ విధంగా ఆటోమేటిక్గా ఇక్కడ డైనమిక్గా బిల్లు జనరేట్ అవడం కొరకు ఇక్కడ క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ ఉంచడం జరిగింది. దీనిని మీరు సుమారుగా అయినా ఇచ్చేయవచ్చు. ఈ ఎన్రోల్మెంట్ ప్రకారమే మనకి బిల్ అనేది జనరేట్ అవ్వదు. కాకపోతే మీ యొక్క స్కూల్లో ఏ ఏ తరగతులు ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం కొరకు మాత్రమే. తర్వాత ఇక్కడ ఓపెనింగ్, రిసీవ్డ్ స్టాక్ ఇవ్వండి. ఎక్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇవ్వండి. అదేవిధంగా రిసీవింగ్ ఆ నెలలో కనుక మీరు ఎగ్స్ రిసీవ్ చేసుకుంటే ఆ రిసీవ్డ్ ఇవ్వండి. స్పాయిల్డ్ ఏమైనా ఉంటే ఇవ్వండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చిక్కీస్, ఎగ్స్, రాగి, జాగరి, రైస్ ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీవ్డ్ మంత్ ఇవ్వండి. ఈ వివరాలు కూడా ఆటోమేటిక్గా బిల్లులో చివరిలో పీడిఎఫ్లో వస్తాయి. అలా కాదు మీరు ఇవి వద్దనుకుంటే వీటిని 0 ఉంచేసేయండి, నో ప్రాబ్లం. బిల్ అనేది యాక్యురేట్గా కరెక్ట్గానే జనరేట్ అవుతుంది. మీకు ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కావాలనుకుంటేనే ఈ వివరాలు ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత నెక్స్ట్ 4th స్టెప్లో వచ్చేసరికి ఇది రాగి, జాగరి మనం ఒక్కొక్క విద్యార్థికి 10 grams ఇస్తాం కదా. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ 10 grams కనుక మారిందనుకోండి, అప్పుడు మీరు అప్డేట్ చేసుకునే విధంగా ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఫ్యూచర్లో దీనిని ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మార్చాల్సిన అవసరం లేదు. తర్వాత ఆ డేటా ఇవ్వగానే ఇక్కడ కిందకి రండి. ఇక్కడ మీకు అస్సలైంది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇదంతా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఆగస్ట్ నెలలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మీరు పైన ఆగస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేయగానే ఆగస్ట్ వచ్చేస్తుంది. అదే మీరు సెప్టెంబర్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇన్స్టాంట్గా సెప్టెంబర్ క్యాలెండర్ అనేది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఇన్ కేస్ రాకపోతే ఇక్కడ రిఫ్రెష్ క్యాలెండర్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ కానీ చిక్కీస్ కానీ మీరు ఆ వారాలను సెలెక్ట్ చేసిన అవసరం ఉండదు. మనకి ఎక్స్ వచ్చేసరికి శనివారం తప్పితే మిగతా అన్ని రోజుల్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి. అదేవిధంగా చిక్కీస్ కూడా అంతే. చిక్కీస్ వచ్చేసరికి మండే, వెన్స్డే, ఫ్రైడే ఉంటుంది కాబట్టి అవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి. అదేవిధంగా రాగి, జాగరి కూడా అంతే. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటాయి. వీటిని మీరు స్పెషల్గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక ఎక్స్ ఏదైనా రోజు పెట్టకపోయినా, చిక్కీ ఇవ్వకపోయినా, రాగి జావా ఇవ్వకపోయినా ఆ రోజుల్లో మాత్రం వీటిని డీసెలెక్ట్ చేసుకోండి చాలు. కాబట్టి మనం ఈజీగా ఎక్స్, చిక్కీ, రాగి, జాగరి మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇవి స్క్రోల్ బార్ ఉంటుంది, ఇటు పక్కకు జరపండి, అటు ఇటు జరుగుతుంది ఈ క్యాలెండర్ అనేది.
నెక్స్ట్ హాలిడేస్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఆటోమేటిక్గా ప్రతి తారీఖుకి హాలిడే అని చెప్పి ఉంచడం జరిగింది. అదేవిధంగా సెకండ్ సాటర్డే సండే అనేవి ఆటోమేటిక్గా హాలిడేస్ అవుతాయి. అవి ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి. ఇక్కడ ఇది హాలిడే, ఇది సండే కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ డిజేబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు సండే కనుక భోజనం పెట్టారనుకోండి, ఇన్ కేసు కాంపెన్సేటరీ మీరు ఆ రోజు వర్కింగ్ డే అయితే అప్పుడు ఈ హాలిడే ఆప్షన్ తీసేసేయండి. అప్పుడు సండే కూడా మీకు ఎండిఎం అనేది ఇక్కడ బిల్ అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఎన్రోల్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. సెలవు రోజుల్లో కూడా ఈ ఆప్షన్స్ని తీసేస్తే మీరు ఆ అటెండెన్స్ను కూడా మీరు ఇవ్వవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా హాలిడేస్లో మన ఏపీ గవర్నమెంట్ జనరల్ హాలిడేస్ ఉంటాయి కదా, అవి కూడా ఆటోమేటిక్గా మీకు హాలిడేస్ కింద చూపించడం జరిగింది. అంటే మనకి ఆగస్టు 15, అదేవిధంగా వరలక్ష్మి వ్రతము, నెక్స్ట్ ఆగస్టు 26 మిలాదున్ నబీ, ఈ విధంగా ఈ 2026లో ఉన్న జనరల్ హాలిడేస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా హాలిడేస్ కింద చూపించడం జరిగింది. కాబట్టి మీరు హాలిడేస్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ క్యాలెండర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం. ముందుగా ఏం చేయాలంటే మీరు యొక్క ఎన్రోల్మెంట్ని ఇక్కడ ఇవ్వండి. క్లాసెస్ వారీగా ఫస్ట్ క్లాస్కి ఎంతమంది ఉంది, సెకండ్ క్లాస్కి ఎంత, అదేవిధంగా థర్డ్ క్లాస్కి, ఫోర్త్ క్లాస్కి, ఫిఫ్త్, మీకు కనుక యూపీ అయితే 6th 7th అవి కూడా ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీకు కనుక 9th 10th కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటే అప్పుడు ఆ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వండి. ఇలా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు క్రిందకు వస్తే అక్కడ పైన ఇచ్చిన ఎన్రోల్మెంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇక్కడ రావటం జరిగింది. ఒకవేళ మనం 6th 8th ఇవ్వకపోతే ఇక్కడ రాదనమాట, 9th 10th ఇవ్వకపోతే ఇక్కడ రాదనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డే వైజ్ అటెండెన్స్ని ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చిన టోటల్ ఎన్రోల్మెంట్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఒకవేళ అందరూ భోజనం చేస్తే మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయితే మాత్రం ఇక్కడ వాల్యూస్ని తగ్గించుకోవాలన్నమాట. ఇంకా ఆటోమేటిక్గా మిగతా వాల్యూస్ అన్నీ అలాగే ఉంటాయి. ఈ అటెండెన్స్ కొరకు మనం ఈజీగా మన లీప్ యాప్లోనే మనం దీనిని సెట్ చేసుకోవచ్చు, అంటే చూసుకోవచ్చు. దాని కొరకు లీప్ యాప్ స్కూల్ లాగిన్ ఓపెన్ చేయండి. తర్వాత ఐఎంఎంఎస్లోకి వెళ్ళండి, దీంట్లో పిఎం పోర్షన్లోకి వెళ్ళండి, దీంట్లో హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళండి, దీంట్లో ఇక్కడ పైన సెర్చ్ ఉంది కదా, దీంట్లోకి వచ్చేసరికి రిపోర్ట్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. అప్పుడు డే వైజ్ అటెండెన్స్ రిపోర్ట్ అని ఉంటుంది. దీంట్లో ఇక్కడ మంత్ వద్ద మీకు కావాల్సిన మంత్ని సెలెక్ట్ చేసేసుకొని గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డే వైజ్గా మొత్తం ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉంది, అంటే టోటల్ అటెండెన్స్, మీల్స్ అవైల్డ్, ఇవన్నీ ఇక్కడ మీకు వచ్చేస్తాయి. దీనిని మీరు దగ్గర పెట్టుకొని ఇక్కడ ఈ అటెండెన్స్ని ఎడిట్ చేసుకోండి. ఇలా మీరు ఆ అటెండెన్స్ని లీప్ యాప్లోంచి ఐఎంఎస్లో ఉన్న ఈ అటెండెన్స్ రిపోర్ట్ ద్వారా మీరు ఈ అటెండెన్స్ని ఈజీగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రోజులకి ఇవ్వండి. ఏదైనా రోజు మాత్రం మీకు హాలిడే అయిందనుకోండి, ఇక్కడ ప్రతి రోజుకి హాలిడే అని చెప్పి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు హాలిడే అని చెప్పి ఇచ్చారంటే ఆ రోజు మీకు హాలిడే అనేది చూపించడం జరుగుతుంది. అంటే ఆ డేటా ఇవ్వకుండా డిజేబుల్లో ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క తరగతులను బట్టి అప్డేట్ చేసుకున్న తర్వాత క్రిందకి రండి. ఇక్కడ క్రిందకు వస్తే రేట్స్ అనేవి ఇక్కడ డిఫాల్ట్గా ప్రెజెంట్ ఉన్న రేట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కనుక రేట్స్ మారినాయి అనుకోండి, మీరు ఆటోమేటిక్గా మీరే ఎడిట్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగా క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ స్టెప్, ఇప్పుడు మనం బిల్స్ని జనరేట్ చేయడం కొరకు ఇక్కడ జనరేట్ అండ్ డౌన్లోడ్ A4 PDF ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇన్స్టెంట్గా బిల్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది పీడిఎఫ్లో. ఇక్కడ మనం ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను ఇచ్చిన ఈ స్కూల్ వివరాల పైన ఇవి. తర్వాత క్రింద వచ్చేసరికి మొత్తం టోటల్ ఎండిఎం బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చివరిలో బ్యాలెన్స్ కూడా అప్డేట్ అవుతుంది. మీరు బ్యాలెన్స్ ఇస్తే ఇక్కడ బ్యాలెన్స్ కరెక్ట్గా చూపిస్తుంది, బ్యాలెన్స్ ఇవ్వకపోతే ఇక్కడ జీరోస్ చూపిస్తుంది. అది మీ ఇష్టం అనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను 6th 8th కూడా ఇచ్చా కాబట్టి ఆటోమేటిక్గా క్రింద ఇదే పీడిఎఫ్లో సెకండ్ పేజీ 6th 8th చూపించింది అనమాట. అది కొంచెం జరిపామనుకోండి, కిందకు జరిపితే అప్పుడు 3వ పేజీలో 9th 10th క్లాసెస్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక సింగిల్ క్లిక్తోనే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఎండిఎం బిల్స్ని ఈజీగా మన పీడిఎఫ్లోకి జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రైమరీ ఒకటే ఉందనుకోండి, అప్పుడు 6th జీరోలు పెట్టేసేయండి. 6th 7th వీటిని ఏమి కదిపీయకుండా ఇవన్నీ జీరోలు ఉంచేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా క్రింద బిల్లులో కూడా మీకు జీరో చూపించేస్తుంది.
ఇప్పుడు ఓన్లీ ప్రైమరీకి మాత్రమే ఇక్కడ తీసుకుంటుంది. 6th 8th జీరోలు ఉన్నాయి కాబట్టి 9th 10th జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు జనరేట్ అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మాత్రమే ఇక్కడ బిల్ అనేది జనరేట్ అవుతుంది. అదే మీకు యూపీ ఉందనుకోండి, అప్పుడు మీరు 6th 7th 8th కూడా ఇవ్వండి. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఇచ్చుకోండి, సుమారుగా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం, ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు నేను 6th 7th 8th మాత్రమే ఇచ్చా. ఇప్పుడు క్రిందకు వస్తే ఇక్కడ ఆటోమేటిక్గా 6th నుంచి 8th క్లాస్ వరకు ఇక్కడ ఎన్రోల్మెంట్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. దీనిని మాత్రమే మనం సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి 1 to 5th క్లాసెస్, 6th 8th క్లాసెస్ ఈ రెండు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఒకవేళ మీకు హై స్కూల్ ఒకటే ఉందనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ క్లాసు ఇవన్నీ జీరోలు ఉంచేసేయండి. 1 2 3 4th 5th జీరోలు ఉంచేసేయండి. అప్పుడు 6th నుంచి 8th 9th 10th ఈ వివరాలు మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వండి. ఇచ్చేస్తే ఇక్కడ మీరు క్రిందకు వస్తే అప్పుడు ఇక్కడ విడివిడిగా చూపిస్తుంది. 6th నుంచి 8th క్లాస్ వరకు, 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ డే వైజ్ అటెండెన్స్ని మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోండి. హాలిడేస్ని సెర్చ్ చేసుకోండి. ఎక్స్ చెక్కీస్ అనేవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటాయి, నో ప్రాబ్లం. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఓన్లీ 6th నుంచి 8th క్లాస్ వరకు ఒక బిల్లు, 9th నుంచి 10th క్లాస్ వరకు ఇంకొక బిల్లు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్రింద షేర్ ఆన్ వాట్సాప్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ కనుక మీకు నచ్చితే మీ పక్క స్కూల్ వారికి కూడా వాట్సాప్లో దీని మీద క్లిక్ చేసేస్తే ఈ లింక్ అనేది వాట్సాప్లో వారికి షేర్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మంత్ ఏ నెల ఏ సంవత్సరం ఇచ్చినా సరే మీకు కరెక్ట్గా ఆ నెల క్యాలెండర్ కరెక్ట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. వీటిలో ఈ 2026కి సంబంధించి ఏపీ జనరల్ హాలిడేస్ కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ హాలిడేస్ కూడా ఇక్కడ మీకు వచ్చేస్తాయి. మీరు ఈ సాఫ్ట్వేర్ని మొబైల్లో ఎలా ఇచ్చేయాలో చూపిస్తాను. ముందుగానే మీరు గూగుల్లో ఈ విధంగా అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. నెక్స్ట్ amravati.teacher.com సైట్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు న్యూ లింక్స్లో ఏపీఎండిఎం బిల్లు ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రిందకి జరపండి. జరిపితే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి వస్తుంది. మొబైల్లో ఈ విధంగా వ్యూ ఉంటుంది. మీ యొక్క స్కూల్ నేము, విలేజ్, మండలం, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, యూడైజు, కుక్ హోమ్ హెల్పర్స్. నెక్స్ట్ వెర్షన్లో మీకు ఈ కుక్ హోమ్ హెల్పర్స్ కూడా ఆ ఫామ్ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఇన్స్టెంట్గా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ ఇవ్వండి. ప్రైమరీ వారు ప్రైమరీ ఇవ్వండి, ఇందాక చెప్పినట్లుగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవి కావాలనుకుంటే వీటిని అప్డేట్ చేయండి. నెక్స్ట్ క్యాలెండర్లోకి వచ్చేసేయండి. క్యాలెండర్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా డైనమిక్గా ఉంటుంది, విత్ హాలిడేస్తో సహా ఉంటుంది. రాగి, జాగరి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటాయి. వీటిని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే జస్ట్ అటెండెన్స్ని ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ అటెండెన్స్ని సెర్చ్ చేయడం కొరకు ముందుగా మీరు ఇక్కడ ఎన్రోల్మెంట్ ఇచ్చుకోండి. ఎన్రోల్మెంట్ ఇస్తే సేమ్ అదే ఎన్రోల్మెంట్ క్రిందకి రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అటెండెన్స్ని కరెక్ట్గా మీరు అప్డేట్ చేసిన తర్వాత చివరిలోకి రండి. రాగానే ఇక్కడ రేట్స్ అనేవి కూడా మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మారితేనే చూడండి. తర్వాత జనరేట్ అండ్ డౌన్లోడ్ A4 ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇన్స్టెంట్గా మీకు పీడిఎఫ్లోకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసి మనం ఈజీగా దీనిని మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్రింద సైన్ చేసేసి మనం ఈ ఫామ్ని మనం MRC వారికి ఇవ్వవచ్చు. ఈ విధంగా ఈజీగా మనం సిస్టంలో చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్లో కూడా ఈ వర్క్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. దీంట్లో కనుక ఇంకేమైనా మార్పులు చేర్పులు ఇంకా ఈజీగా ఎలా చేయాలనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేస్తే దాని తగ్గట్టుగా సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది.